హలో అండ్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ ఎనాలసిస్. ఈరోజు మనం మన ఎనాలసిస్లో భాగంగా డిస్కస్ చేయబోతున్నటువంటి ఈ ఆర్టికల్ వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్కి చాలా ముఖ్యమైనది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో ఉన్నటువంటి డిసీజెస్కి సంబంధించినటువంటి యూనిట్ ఉంది మనకు. వైరల్ డిసీజెస్, ప్రోటోజోవన్ డిసీజెస్, ఫంగల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్. అక్కడి నుంచి అడిగే క్వశ్చన్స్కి ఇక్కడ ఈ ఆర్టికల్లో చర్చించినటువంటి విషయాలను మనం జత చేయవచ్చు, లేదా ఈ ఆర్టికల్లో మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ గురించి కూడా ఆ యూనిట్కి సంబంధించి క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం ఉంది. ప్రిలిమ్స్ కూడా దీంట్లో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్కి అవసరమైనటువంటి ఫ్యాక్ట్స్ కూడా ఈ ఆర్టికల్లో పొందుపరచబడ్డాయి. మనం గమనించినట్టయితే గత 2 సార్లు ప్రిలిమ్స్ అయినప్పుడు ఏవైతే మెయిన్ సిలబస్లోని అంశాలు ఉన్నాయో దాన్నే ప్రిలిమ్స్లో స్ట్రెస్ చేయడం జరుగుతుంది. ఆ ఏరియాస్ నుంచే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్ సిలబస్ను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రిలిమ్స్ చదివినట్టయితే మెయిన్స్లో ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయో ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆ సిలబస్లోని అంశాల మీద కొన్ని బేసిక్ క్వశ్చన్స్, రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ అడుగుతున్నారు. కాబట్టి ప్రిలిమ్స్లో కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయబోతున్నటువంటి అంశాల నుంచి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. చలో లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ డిస్కషన్. ఎలిమినేటింగ్ డిసీజెస్ వన్ రీజియన్ ఎట్ ఏ టైం. దేశంలో డిసీజెస్ని ఎలిమినేట్ చేయడం అంటే వాటిని లేకుండా చేయడం. వన్ రీజియన్ ఎట్ ఏ టైం, మొత్తం పాన్ ఇండియా లెవెల్లో కాకుండా రీజన్ వైజ్ చేసుకుంటూ పోవాలని చెప్పేసి ఇక్కడ ఆథరు చెప్తున్నాడు. దాని గురించి ఏ విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం అనేది ఒకసారి చూద్దాం. అసలు ఎందుకు, ఏ బ్యాక్ డ్రాప్లో మనం ఈ విషయాన్ని డిస్కస్ చేస్తున్నాం. కార్టర్ సెంటర్ అనేటువంటిది ఇట్స్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. జిమ్మీ కార్టర్, అమెరికన్ ది ఫార్మర్ ప్రెసిడెంట్ పేరు మీద ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక సంస్థ. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే రిపోర్టెడ్ ఏ డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ గినీ వార్మ్ డిసీజ్ కేసెస్లో చాలా డ్రాస్టిక్ రిడక్షన్ వచ్చింది. ద ఇన్సిడెన్స్ ఆఫ్ దిస్ డిసీజ్ వాజ్ హ్యూజ్, వెరీ హ్యూజ్ ఇన్ 1986. 1986లో దీని ఇన్సిడెన్స్ రేట్ వచ్చేసి, అంటే ఇన్ఫెక్షన్స్ రేట్ వచ్చేసి 3.5 మిలియన్ ఉండే అక్రాస్ 21 కంట్రీస్. కానీ నా ఇన్ 2023 ఓన్లీ 13 కేసెస్కి ఇది రెడ్యూస్ అయింది. ఆల్మోస్ట్ 99.99% డిక్రీజ్ అయింది దీని ఇన్సిడెన్స్ వచ్చేసి. వితౌట్ ఎనీ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్, స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కానీ తీసుకోకుండా, వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ యూజ్ చేయకుండా, విత్ అదర్ ఎఫర్ట్స్ తోటి దీని యొక్క ఇన్సిడెన్స్ రేట్ అంటే ఇన్ఫెక్షన్ రేట్ అనేటువంటిది హ్యాజ్ రెడ్యూస్డ్ టు నియర్ జీరో అన్నట్టు. ఇక 90.99% రిడక్షన్ ఉంది. 3.5 మిలియన్స్ నుంచి 13 కేసెస్ అంటే దాని రిడక్షన్ యొక్క రేటు చాలా, ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా తగ్గిపోయిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అంటే ఇది నియర్ ఎరాడికేషన్ స్టేజ్లో ఉంది, అంటే ఇది కంప్లీట్గా డిసప్పేర్ అయ్యే స్టేజ్లో ఉంది గినీ వార్మ్ డిసీజ్ అని చెప్పేసి ఈ జిమ్మీ కార్టర్ ఇది ఒక రిపోర్ట్లో చెప్తుంది. అయితే ఇలా గినీ వార్మ్ డిసీజ్ రెడ్యూస్ అయినప్పుడు ఇంకా అదర్ డిసీజ్ కూడా రెడ్యూస్ చేయొచ్చు అనేటువంటిది గ్లోబల్ అటెన్షన్ అనేటువంటిది అదర్ డిసీజ్ ఎలిమినేషన్ వైపు కూడా పోయిందని చెప్పేసి చెప్తుంది. ఇంక్లూడింగ్ మలేరియా, ట్యూబర్క్లోసిస్, నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అనేటువంటివి, వీటిని కూడా ఎలిమినేట్ చేయవచ్చు అనేటువంటి ఆలోచనకు గ్లోబల్ కమ్యూనిటీ హ్యాస్ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ దీస్ డిసీజ్ ఆల్సో. అయితే మనకు వీ హ్యావ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. టు బీ అచీవ్డ్ బై 2030కి మనం కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలని పెట్టుకున్నాం. దాంట్లో ఎండింగ్ ఎపిడమిక్స్, ఇవన్నీ కూడా ఎపిడమిక్స్, ఈ డిసీజెస్ని మనం ఎపిడమిక్స్ అంటాం. ఈ ఎండింగ్ ఎపిడమిక్స్ బై 2030 అనేటువంటిది కూడా యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక టార్గెట్. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఫ్యాక్ట్. ఎండింగ్ ఎపిడమిక్స్ అంటే ఈ డిసీజెస్ని తగ్గించడం అనేటువంటిది కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఒక గోల్. అన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా టు బీ అచీవ్డ్ బై 2030 యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దాంట్లో ఎండింగ్ ఎపిడమిక్స్ కూడా ఒక గోల్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ ఏదైనా మనం ఒక డిసీజ్ని టార్గెట్ చేస్తూ దాన్ని ఎలిమినేట్ చేయాలని అనుకున్నప్పుడు ఇట్ న్యాచురల్లీ ఎనర్జైజెస్ ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని అది ఎనర్జైజ్ చేస్తుంది. అంటే ఖచ్చితంగా ఒక డిసీజ్ని టార్గెట్ చేసి మనం ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ని మనం మొబిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లైక్ అపాయింటింగ్ డాక్టర్స్ అండ్ పారామెడిక్స్,
అండ్ ఆ రిసోర్సెస్ ప్లస్ మెడిసిన్స్ ఇవన్నిటిని కూడా మొబిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా టార్గెట్ చేస్తూ ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు డిసీజ్ని పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా అది ఎనర్జైజ్ చేస్తుంది. ప్రైమరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని, డయాగ్నోస్టిక్స్ని పెంచుతుంది, సర్వేలెన్స్ని అండ్ ఇట్ ఆల్సో ఫాస్టర్స్ గ్రేటర్ కమ్యూనిటీ అండ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ అండ్ ఈవెన్ ఆల్సో పొలిటికల్ సపోర్ట్. ఒక టార్గెట్ చేసి ఒక డిసీజ్ని ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు ఇట్ జనరల్లీ ఎనర్జైజ్ ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్, ప్రైమరీ హెల్త్ ఫెసిలిటీస్, డయాగ్నోస్టిక్స్, సర్వేలెన్స్, కమ్యూనిటీ సపోర్ట్ కూడా మనం తీసుకోవచ్చు. లైక్ వీ హ్యావ్ సీన్ ఇన్ ది కేస్ ఆఫ్ పోలియో ఎరాడికేషన్. అప్పుడు మనం పోలియోని ఎరాడికేట్ చేయడానికి వీ హ్యావ్ గ్రేట్లీ స్ట్రెంగ్థెన్డ్ అవర్ ప్రైమరీ హెల్త్ సిస్టమ్ అని చెప్పేసి గుర్తు. ఏ డిసీజ్ని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయాలన్నా అది మనకు ఎలిమినేట్ చేస్తుంది. అయితే ఇవన్నీ రిసోర్సెస్ని మన హెల్త్ సిస్టమ్ అది ఎనర్జైజ్ చేస్తుందని చెప్పొచ్చు. అయితే అచీవింగ్ ఎలిమినేషన్ నేషన్ వైడ్ అనేటువంటిది, వీ హ్యావ్ సో మెనీ డిసీజెస్ ఉన్నాయి కదా, వీటిని నేషన్ వైడ్ అచీవ్ చేయడం అన్నిటిని ఒకేసారి అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఫీజబుల్ అని చెప్పేసి చెప్తున్నాడు. బికాస్ కాస్ట్ బెనిఫిట్ రేషియోని మనం ఎనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే రీసోర్సెస్ అనేటువంటివి స్కేర్స్గా ఉన్నాయి కాబట్టి ఆల్ డిసీజెస్ని ఒకేసారి టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఫీజబుల్ అని చెప్పేసి చెప్తున్నాను. నెక్స్ట్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఒకటి ఉంటే పొలిటికల్ సపోర్ట్ కూడా అవసరం. అంటే ద పార్టీ ఇన్ పవర్, దాని పాలసీ కూడా అవసరం. పార్టీ ఇన్ పవర్కి డిసీజెస్ని ఎలిమినేట్ చేసేటువంటి ప్రోగ్రామ్ కూడా ఉండాలి. అంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవి, అసలు ఇమ్మీడియట్గా మనం ఎలిమినేట్ చేయగలిసినటువంటి డిసీజెస్ ఏది, హై ఇన్సిడెన్స్ ఉన్నటువంటి డిసీజెస్ ఏమున్నాయి, వాటిని మనం ఫస్ట్ తగ్గించాల్సి ఉంటుంది, ఆ తర్వాత జీరో చేయాల్సి ఉంటుంది. కానీ ఆల్ డిసీజెస్ని ఒకేసారి ఎలిమినేట్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఫీజబుల్ అని చెప్పేసి, మే నాట్ బీ ఫీజబుల్ అటెంప్ట్ అని చెప్పేసి మనకు ఆథర్ చెప్తున్నాడు. బికాస్ కాస్ట్ బెనిఫిట్, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ పొలిటికల్ సపోర్ట్ని కూడా పరిగణలో తీసుకొని కొన్నిటిని మనం అయితే రీజన్ వైజ్ ఫస్ట్ స్పెసిఫిక్గా టార్గెట్ చేయాలని చెప్పేసి ఆథర్ చెప్తున్నాడు. లైక్ కాలా ఆజార్, లింపాటిక్ ఫైలేరియాసిస్ అనేటువంటివి దే ఆర్ రిస్ట్రిక్టెడ్ టు సమ్ పార్ట్స్ ఆఫ్ నార్థన్ ఇండియా. ఇప్పుడు అదర్ పార్ట్స్ ఆఫ్ కంట్రీలో వీటి ఇన్సిడెన్స్ చాలా తక్కువ ఉంది. ఓన్లీ సర్టెన్ స్టేట్స్, ఇండో గ్యాంజెటిక్ ప్లేన్లో ఉన్నటువంటి కొన్ని స్టేట్స్లో మాత్రమే కాలా ఆజార్, లింపాటిక్ ఫైలేరియాసిస్ అంటే తెలుగులో బోధకాలు అంటాం, వీటి ఇన్సిడెన్స్ ఉంది. కాబట్టి ఈ స్పెసిఫిక్ రీజియన్స్లో ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఫస్ట్ టార్గెట్ చేసి దాన్ని మనం ఎలిమినేట్ చేయవచ్చు. టార్గెటెడ్ స్ట్రాటజీస్ మనం ఫాలో అయ్యి సర్వేలెన్సు, వెక్టార్ కంట్రోల్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఈ మూడు ఉండాలి ఏదైనా డిసీజ్ ఎలిమినేట్ చేయడానికి. ఒకటి సర్వేలెన్స్ అంటే మనం డిసీజ్ ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది అనేటువంటిది మనం సర్వేలెన్స్ మెకానిజం తోటి, టెస్ట్ల మెకానిజం తోటి, డయాగ్నోసిస్ తోటి మనం సర్వేలెన్స్ చేయవచ్చు. నెక్స్ట్ ఒకవేళ అది వెక్టార్ బార్న్ డిసీజ్ అయితే, వెక్టార్ బార్న్ డిసీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా ఉంది, ఇట్ ఈస్ ఎ వెక్టార్ బార్న్ డిసీజ్. ఎందుకంటే ఒక వెక్టార్ వల్ల ఇది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది. ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో మలేరియా పారాసైట్ని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ చేస్తుంది. దెన్ మలేరియా ఈజ్ ఎ వెక్టార్ బార్న్ డిసీజ్. వెక్టార్ బార్న్ డిసీజ్ అయితే ఆ వెక్టార్ని కంట్రోల్ చేయడం. నెక్స్ట్ ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని మనం డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఇన్ఫెక్షన్ని తగ్గించడం. ఈ మూడు ఉంటాయి, సర్వేలెన్స్, వెక్టార్ కంట్రోల్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తోటి, ఈ టార్గెటెడ్ స్ట్రాటజీ తోటి మనం ఒక రీజన్ స్పెసిఫిక్ ప్లాన్స్ తీసుకొని ఆ రీజన్లో ఉన్నటువంటి డిసీజ్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ మన రిసోర్సెస్ని బట్టి వాట్ ఈస్ ద స్ట్రాటజీ మనకు ఆథర్ చెప్పింది. ఎంటైర్గా నేషన్ వైడ్ ఉన్నటువంటి అన్ని డిసీజ్ని ఒకేసారి టార్గెట్ చేయడం అనేటువంటిది ఫీజబుల్ కాకపోవచ్చు అని చెప్పేసి ఆథర్ ఇక్కడ చెప్తున్నారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఈ గినీ వామ్ డిసీజ్ అనేటువంటి దాంతో మనకు వచ్చింది. గినీ వామ్ డిసీజ్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఎ వాటర్ బార్న్ డిసీజ్. ప్రైమర్లీ ఇట్ ఈజ్ కాజ్డ్ బై ఎ నిమటోడా ఆర్గానిజం. మనకు వీ హ్యావ్ సెవరల్ డిసీజ్ కాజ్ ఆర్గానిజమ్స్ లైక్ వైరసెస్, అన్ని వైరసెస్ కాదు కొన్ని వైరసెస్, బ్యాక్టీరియా, అన్ని బ్యాక్టీరియా కాదు కొన్ని బ్యాక్టీరియా, ఫంజీ, అన్ని ఫంజీలు కాదు కొన్ని, యూజ్ఫుల్ ఉంటాయి, హార్మ్ఫుల్ ఉంటాయి. వైరసెస్, బ్యాక్టీరియా, ఫంజీ, నెక్స్ట్ ప్రోటోజువాన్స్. ఇది మనకు చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతాడు. కింద ఇచ్చింది ప్రోటోజువా పారాసైట్ వల్ల వచ్చేది డిసీజా, వైరస్ వల్ల వచ్చేదా, బ్యాక్టీరియా వల్ల వచ్చేది, అది చూడొచ్చు మీరు. ఎస్, అయితే వైరసెస్ వల్ల వచ్చేటువంటి అన్ని వైరసెస్ కాదు, ఇక్కడ అన్ని కాదు, కొన్ని హార్మ్ఫుల్ వైరసెస్ ఉంటాయి, యూజ్ఫుల్ వైరసెస్ ఉంటాయి. ఇవన్నిట్లో కూడా హార్మ్ఫుల్, యూజ్ఫుల్ రెండు ఉంటాయి. అదేవిధంగా నిమటోడా నుంచి వచ్చేటువంటి డిసీజెస్ కూడా ఉంటాయి. నిమటోడా అనేటువంటిది ఒక క్లాస్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఇవి ఇన్వర్టిబ్రేట్స్ ఆర్గానిజమ్స్, ఇవి నిమటోడా అనేటువంటి ఆర్గానిజమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైలేరియా ఉంది, ఫైలేరియాసిస్ అనేటువంటిది అంటే బోధకాలు అనేటువంటిది ఇట్ ఈజ్ ఆల్సో కాజ్డ్ బై ఎ నిమటోడా.
నిమటోడా వల్ల వస్తుంది. నిమటోడా అనేటువంటిది ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఇది లైక్ వైరసెస్, బ్యాక్టీరియా లెక్కన ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లెక్క నిమటోడా కూడా. ఇలాగే ఇది కూడా గినీ వార్మ్ డిసీజ్ అనేటువంటిది కూడా క్యాజటివ్ ఆర్గానిజం వచ్చి ఒక నిమటోడా ఆర్గానిజం. ఇది కింద ఇచ్చి గినీ వార్మ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై వైరస్, బ్యాక్టీరియా, ఫంగియా, ప్రోటోజోవా, నిమటోడా అంటే నిమటోడా అనే ఆప్షన్ని తీసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ఏ వాటర్ బార్న్ డిసీజ్. మనకు వాటర్ బార్న్ డిసీజెస్, ఎయిర్ బార్న్ డిసీజెస్, వెక్టర్ బార్న్ డిసీజెస్ ఉంటాయి. అంటే వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యి, ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది, నెక్స్ట్ వెక్టర్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది, నెక్స్ట్ డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఉంటాయి. వాటిని మనం వాటర్ బార్న్ డిసీజెస్, ఎయిర్ బార్న్ డిసీజెస్, నెక్స్ట్ వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటాం. దిస్ గినీ వార్మ్ డిసీజ్ ఇస్ ఏ వాటర్ బార్న్ డిసీజ్. అంటే కంటామినేటెడ్ వాటర్, నాట్ ఫ్రెష్ వాటర్, కంటామినేటెడ్ వాటర్. ఈ నిమటోడ్ ఇక్కడ చూపించినటువంటి నిమటోడ్కి సంబంధించినటువంటి జీవులతోటి కంటామినేట్ అయినటువంటి వాటర్, ఈ కంటామినేటెడ్ వాటర్ నుంచి ఇది స్ప్రెడ్ అవుతుంది. దిస్ ఈజ్ ది ఆర్గానిజం. ఈ కంటామినేటెడ్ వాటర్లో ఉంటాయి ఆర్గానిజమ్స్, కానీ వీటి యొక్క లార్వేని ఇది స్వాలో చేసేటువంటిది ఉంటుంది ఒకటి. దీన్ని మనం వాటర్ ఫ్లీ అంటాం. వాటర్ ఫ్లీస్, సెవరల్ వాటర్ ఫ్లీస్ ఉంటాయి మన ఫ్రెష్ వాటర్లో. ఇవి కోపీపోడ్స్ క్లాస్కు చెందినటువంటి వాటర్ ఫ్లీస్. ఇవి అంటే చిన్న, ఇవి ఐడెంటిఫై చేయడానికి వీలు లేకుండా చాలా మైన్యూట్ ఉంటుంది. ఓన్లీ మనం మ్యాగ్నెటిక్ గ్లాస్ వల్లనే వీటిని ఐడెంటిఫై చేయగలుగుతాం. నేకెడ్ ఐకి ఇవి కనిపించవు. ఆ ఫ్లీస్ ఉంటాయి. ఆ ఫ్లీస్ లోపల ఈ నిమటోడ్ ఉంటాయి. ఇవి నిమటోడ్ లార్వాస్ని, ఈ నిమటోడ్ లార్వాస్ని, గినీ వామ్ యొక్క లార్వాస్ని అవి స్వాలో చేస్తాయి. వెన్ వీ డ్రింక్ దిస్ వాటర్ కంటామినేటెడ్ విత్ ద ఫ్లీస్, ఈ ఫ్లీ కాదు కాజెటివ్ ఆర్గానిజం, ఈ నిమటోడ్ని వాటర్ ఇది స్వాలో చేసినప్పుడు ఈ ఫ్లీ ఇది వాటర్లోనే ఉంటుంది, దాని లోపలికి వెళ్ళిపోతుంది. వెన్ ద పీపుల్ డ్రింక్ దట్ వాటర్, కంటామినేటెడ్ వాటర్ని డ్రింక్ చేసినప్పుడు ఈ ఫ్లీ వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి బాడీ పార్ట్స్కి వచ్చేస్తుంది. ప్రధానంగా లోయర్ లిమ్స్కి వచ్చేసి ఇలా వాపులు కలిగేస్తుంది. బ్లిస్టర్స్ అంటాం. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఈ డిసీజ్. సార్ ఆల్దో ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యాటల్ డిసీజ్, ఇదేమీ చంపివేయకుండా కానీ ఇమ్మెన్స్ పెయిన్ వస్తుంది దీనివల్ల. ఎస్, ఇట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. కంటామినేటెడ్ వాటర్లో ఈ గినీ వామ్కి సంబంధించిన లార్వే ఉంటుంది. ఆ లార్వేని ఇది స్వాలో చేస్తుంది. వాటర్ ఫ్లీ, కోపీపోడ్స్ క్లాసుకు చెందిన వాటర్ ఫ్లీ. ఈ వాటర్ ఫ్లీని ఉన్నటువంటి వాటర్ని మనం కనుక కంటామినేటెడ్ వాటర్ని కనుక డ్రింక్ చేస్తే ఆ ఫ్లీ డైజెస్టివ్ సిస్టమ్కి అక్కడి నుంచి బాడీ పార్ట్స్కి, పర్టికులర్లీ లోయర్ లిమ్స్కి వచ్చేసి ఈ స్వెల్లింగ్ వస్తుంది. దీన్ని బ్లిస్టర్స్ అంటాం. ఇట్ కాజెస్ ఇమ్మెన్స్ పెయిన్ ఇది కలిగిస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. రైట్, అయితే ఇక్కడ ఇది మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, గినీ వార్మ్ డిసీజ్ యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఎస్, ఇది నియర్ ఎలిమినేషన్ దగ్గరలో ఉంది. అంటే మనం పైన డిస్కస్ చేసినట్టు 3.5 మిలియన్ నుంచి కేవలం 13 కేసెస్కి ఇది రెడ్యూస్ అయిపోయిందని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ వ్యాక్సినేషన్, వితౌట్ ఎనీ మెడిసిన్. రైట్, ఇక్కడ రెండు విషయాన్ని మనం డిస్కస్ చేయాలి. ఒకటి, ఎలిమినేషన్ అంటే ఏంది, ఎరాడికేషన్ అంటే ఏంది. వాట్ ఈజ్ ఎలిమినేషన్, వాట్ ఈజ్ ఎరాడికేషన్? ఎలిమినేషన్ అంటే రిడక్షన్ టు జీరో ఆఫ్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ డిసీజ్ ఇన్ ఎ డిఫైన్డ్ జియోగ్రఫికల్ ఏరియా యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డెలిబరేట్ అటెంప్ట్స్ ఆర్ ఎఫర్ట్స్. ఎలిమినేషన్ అనేటువంటిది ఒక డెఫినెట్ జియోగ్రఫికల్ ఏరియాలో, మన కంట్రీ తీసుకున్నట్టయితే ఒక స్టేట్లో, లేదా వరల్డ్ తీసుకున్నట్టయితే ఒక కంట్రీలో, డెఫినెట్ జియోగ్రాఫికల్ ఏరియాలో ఒక డిసీజ్ని మనకు పూర్తిగా లేకుండా చేస్తే, అంటే ఇఫ్ మళ్ళీ దాని మీద సర్వేలెన్స్ లేకుండా ఉంటే మళ్ళీ అగైన్ అది రీసెర్చ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎలిమినేషన్ అంటే ఎలిమినేటెడ్ ఫ్రమ్ వన్ ఏరియా, వన్ జియోగ్రాఫికల్ ఏరియా, నాట్ ఫ్రమ్ ఎంటైర్ గ్లోబ్. ఎంటైర్ వరల్డ్ నుంచి ఎలిమినేట్ చేసినట్టు కాదు, ఒక జియోగ్రాఫికల్ ఏరియా. ఆ జియోగ్రాఫికల్ ఏరియా ఏదైనా పర్టికులర్ స్టేట్ అవ్వచ్చు ఒక కంట్రీలో, లేదా ఒక కంట్రీ అవ్వచ్చు వరల్డ్లో. దాన్ని అక్కడి నుంచి కనుక ఆ డిసీజ్ని మనం తొలగిస్తే దాన్ని ఎలిమినేషన్ అంటాం. ఇఫ్ ద ప్రాపర్ మెజర్స్ ఆర్ నాట్ టేకెన్, అగైన్ ద డిసీజ్ మే రీసర్చ్. అది రీసర్చ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పోలియో ఎలిమినేట్ అయింది మన కంట్రీ నుంచి. 2014లో పోలియో ఎలిమినేట్ అయింది, కానీ అయినా స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ గివింగ్ పోలియో డ్రాప్స్ టు ది న్యూ బార్న్ కిడ్స్. ఎందుకు ఇస్తున్నాం అంటే ఓన్లీ మన కంట్రీ నుంచే ఎలిమినేట్ అయింది, కానీ అగైన్ వరల్డ్లో దాని ఇన్సిడెన్స్ ఇంకా ఉంది. దిస్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ఎలిమినేషన్. ఎలిమినేషన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు డెఫినెట్ జియోగ్రఫికల్ ఏరియా. ఇఫ్ ప్రాపర్ మెజర్స్ ఆర్ నాట్ టేకెన్, ప్రాపర్ సర్వేలెన్స్ మెథడ్స్ ఆర్ నాట్ ఫాలోడ్, disease again may research. Next, eradication is the permanent reduction to zero of the worldwide incidence of infection caused by a specific agent as a result of deliberate efforts.
విత్ నో ఫర్దర్ ఇంటర్వెన్షన్ మెజర్స్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ ఎరాడికేషన్ అంటే వచ్చేసి కంప్లీట్ వైప్ అవుట్ ఆఫ్ ద డిసీజ్ ఫ్రమ్ ది వరల్డ్. నో ఫర్దర్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటిది రిక్వైర్ కావు. దీనికి మనం డెలిబరేట్గా ఒక ప్లాన్ తోటి మొత్తం అక్రాస్ ద గ్లోబ్ మనం ఆ డిసీజ్ కనుక తొలగించినట్లయితే దెన్ బికమ్స్ ఎరాడికేషన్. దీనికి నో ఫర్దర్ ఇంటర్వెన్షన్ లైక్ సర్వేలెన్స్ మీజర్స్ దీనికి అవసరం ఉండదు. ఎరాడికేట్ అంటే ప్రపంచం మొత్తం నుంచి ఎరాడికేట్ అయిపోయింది. లైక్ స్మాల్ పాక్స్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎరాడికేటెడ్ ఫ్రమ్ ఇట్ ఈస్ డిసపియర్డ్, కంప్లీట్ డిసపియర్ అయిపోయింది స్మాల్ పాక్స్ అనేది. దీన్ని ఎరాడికేషన్ అంటాం. పోలియో అనేటువంటిది అదర్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్లో స్టిల్ ఇట్ ఈస్ ప్రివెలెంట్, దీన్ని ఎలిమినేషన్ అంటాం. ఇది ఎరాడికేషన్ అంటాం. ఎంటైర్ గ్లోబ్ నుంచి వైప్ అవుట్ అయితే దాన్ని ఎరాడికేషన్ అని చెప్పేసి అంటాం. ఎస్, దీని బ్యాక్డ్రాప్లో మనము కొన్ని డిసీజ్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియాలో ఫస్ట్ అమలు అవుతున్నటువంటి వాటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పోలియో ఎరాడికేషన్ ప్రోగ్రామ్. పోలియో ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది మన కంట్రీలో 95లో స్టార్ట్ అయింది. బై 2014 మనది పోలియో ఫ్రీ కంట్రీ అయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనది పోలియో హెల్త్ అంటే పోలియో ఎలిమినేషన్ అనేటువంటిది. ఇక్కడ ఎరాడికేషన్ అంటున్నప్పుడు కూడా దాన్ని ట్రూ సెన్స్లో దీన్ని ఎలిమినేషన్గా తీసుకోవాలి. ఎరాడికేషన్ అంటే వరల్డ్ వైడ్గా, మన ప్రోగ్రామ్ పేరు ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా పోలియో ఈజ్ నాట్ ఎరాడికేటెడ్, ఇట్ ఈస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ అవర్ కంట్రీ అని చెప్పాలి. 2014 వరకు మనది పోలియో ఫ్రీ కంట్రీ అయింది. అండ్ పోలియో దేని వల్ల వస్తుందంటే ఇట్ ఈస్ వైరస్ వల్ల వస్తుంది. వాటర్ బార్న్ డిసీజ్, ఇది కంటామినేటెడ్ ఫుడ్ కంటామినేటెడ్ వాటర్ తోటి స్ప్రెడ్ అవుతుంది. ఇది వైరల్ డిసీజ్. నెక్స్ట్ రివైజ్డ్ నేషనల్ ట్యూబరిక్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇట్ వాజ్ ఈ ప్రోగ్రాంలో మనం ట్యూబరిక్యులోసిస్ని బై 2025కి ఎలిమినేట్ చేయడానికి మనం టార్గెట్గా పెట్టుకున్నాం. రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్. దీని యొక్క ఎయిమ్ ఎప్పుడు మనం ట్యూబర్క్యులోసిస్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం 2025. దీనికోసం మనం డాట్స్ ట్రీట్మెంట్ని వాడతాం. డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ అనేటువంటి మెథడ్ దీని ట్రీట్మెంట్ మెథడ్. దీన్ని మనం 2025 వరకు ఎలిమినేట్ చేయడంగా టార్గెట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ నేషనల్ వెక్టర్ బార్న్, ఇది వచ్చేసి బ్యాక్టీరియల్ డిసీజ్. ఏది ట్యూబర్క్యులోసిస్ వచ్చి బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్ నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఈ నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే మనం ముందుగా మాట్లాడుకోవాలి. మలేరియా వెక్టర్ బార్న్ డిసీజ్, ఫైలేరియా అంటే బోధకాలు వెక్టర్ బార్న్ డిసీజ్, ఎన్సెఫలైటిస్ మన మెదడు వాపు అంటాం, ఇది వెక్టర్ బార్న్ డిసీజ్. దీస్ ఆర్ వెక్టర్ బార్న్ డిసీజెస్. ఈ వెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా అదర్స్ కూడా ఉన్నాయి. ఈ వెక్టర్ బార్న్ డిసీజెస్ని బై 2030 ఎలిమినేట్ చేయడానికి టార్గెట్గా పెట్టుకున్నాం. వెక్టర్ బార్న్ డిసీజ్ లైక్ డెంగ్యూ కూడా వెక్టర్ బార్న్ డిసీజెస్. విషయం ఏంటంటే ఈ మలేరియా అనేటువంటిది ఇట్ ఈస్ కాజ్డ్ బై ఎ ప్రోటోజువా, ఇది ప్రోటోజువన్ డిసీజ్. ఫైలేరియా నిమటోడా డిసీజ్ లైక్ గినీ వార్మ్ డిసీజ్. ఎన్సెఫలైటిస్ వైరల్ డిసీజ్. డెంగ్యూ ఈజ్ ఆల్సో వైరల్ డిసీజ్. ఎందుకు చెప్తున్నాం ఈ డిసీజెస్ అంటే ఇవి మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మెయిన్స్లో ఈ సిలబస్ ఉంది కాబట్టి. మలేరియా అనేది ఒక ప్రోటోజువా, ప్లాస్మోడియం అనే ప్లాస్మోడియాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ ప్రోటోజువా, ఇది అడగకపోవచ్చు దాని యొక్క పారాసైట్ పేరు. ఇది ఒక ప్రోటోజువన్ డిసీజ్. ప్రోటోజువన్ డిసీజెస్ చాలా ఉంటాయి. మలేరియా అనేది ఒక ప్రోటోజువన్ డిసీజ్. ఫైలేరియా అనేటువంటిది లైక్ గినీ వార్మ్ డిసీజ్ లాగా ఇది కూడా నిమటోడా డిసీజ్. ఎన్సెఫలైటిస్ అనేది మెదడు వాపు అనేది వైరల్ డిసీజ్. డెంగ్యూ అనేటువంటిది కూడా ఒక వైరల్ డిసీజ్. ఇవన్నీ కూడా వెక్టర్ బార్న్ డిసీజెస్. ఆల్మోస్ట్ ఇవన్నిటి కూడా మస్కిటోనే వెక్టర్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మస్కిటోస్ ఉంటాయి, వాటి గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మస్కిటోసే వెక్టర్స్, అంటే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ చేస్తాయి. వీటిని వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటాం. ఈ నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఈ వెక్టర్ బార్న్ డిసీజ్ని ఎప్పటివరకు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం 2030 వరకు ఎలిమినేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. నెక్స్ట్ నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. లెప్రసీ కూడా ఒక బ్యాక్టీరియా డిసీజ్. 60% ఆఫ్ లెప్రసీ అనేటువంటిది మన ఇండియాలో ఉంది. వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి లెప్రసీలో 60% మన దగ్గర లెప్రసీ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్. దీన్ని కూడా మనం ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. డెఫినెట్గా ఏం ఫిక్స్డ్ టార్గెట్ లేదు. బట్ నౌ ద వ్యాక్సిన్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ అండ్ ఎండిటీ ట్రీట్మెంట్, మల్టీ డ్రగ్ థెరపీ ట్రీట్మెంట్ కూడా ఉంది. అండ్ సర్వేలెన్స్ కూడా బాగా ఉంది. డిసీజెస్ ఎక్కడ స్ప్రెడ్ అవుతుందని సర్వేలెన్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయిపోయింది. వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇండియా ఈజ్ ఆన్ ట్రాక్ టు ఎలిమినేట్ దిస్ డిసీజ్ ఆల్సో. ఇది బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్. దిస్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కూడా టు
ఈ ప్రోగ్రామ్ వల్ల వీ హ్యావ్ గ్రేట్లీ రెడ్యూస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఎయిడ్స్ ఇన్ ఇండియా. ఎయిడ్స్లో మనది ఒకప్పుడు ఇన్సిడెన్స్ రేట్ ఎక్కువ ఉండే బికాస్ ఆఫ్ ది సాఫిస్టికేటెడ్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ అండ్ కౌన్సిలింగ్ టు ద పీపుల్, ఎలా అది స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి కౌన్సిలింగ్ మన కరికులంలో, స్కూల్ కరికులంలో కూడా మనం ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ సంబంధించి అడాలసెంట్ ఎడ్యుకేషన్ పెట్టడం, ఇవన్నీ మెజర్స్ వల్ల మంచి రిజల్ట్ వచ్చింది. ది నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాంలో ఎయిడ్స్ ఇన్సిడెన్స్ అనేటువంటిది చాలా తగ్గిపోయింది కంపేర్ టు లాస్ట్ డికేడ్ తోటి చూస్తే. ఈ డికేడ్లో చాలా తక్కువ ఇన్సిడెన్స్ ఉంది ఎయిడ్స్ అనేటువంటిది. ఇట్ ఈస్ ఆల్సో ఏ వైరల్ డిసీజ్, హెచ్ఐవి అనేటువంటి వైరస్ తోటి వస్తుంది. నెక్స్ట్ నేషనల్ కాలా అజార్ కంట్రోల్ ప్రోగ్రామ్. కాలా అజార్ అనేటువంటిది కూడా ఇట్ ఈస్ ఎ ప్రోటోజువన్ డిసీజ్. ప్రోటోజువా వల్ల ఈ డిసీజ్ వస్తుంది. ఒక లీష్మానియా అనేటువంటి ప్రోటోజువా వల్ల ఈ డిసీజ్ వస్తుంది. లైక్ ఇక్కడ చెప్పిన మలేరియా అండ్ ఇది కూడా ప్రోటోజువా డిసీజ్. ఇక్కడ కాలా అజార్ కూడా ప్రోటోజువా డిసీజే. ఇది కాలా అజార్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేటువంటిది 1991లో స్టార్ట్ చేసుకున్నాం. టార్గెట్ ఏంటిదంటే దీని యొక్క ఇన్సిడెన్స్ని 10,000 మెంబర్స్లో 10,000 పీపుల్లో ఇన్సిడెన్స్ రేట్ని ఒకరికి తగ్గించడం. ఇన్ఫెక్షన్ 10,000లో ఒకరికి ఎట్ సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్, అంటే తాలూకా లెవెల్లో ఎవ్రీ 10,000లో ఒకరికి మాత్రమే ఈ డిసీజ్ ఇన్ఫెక్షన్ ఉండాలి, అంతకు తగ్గించాలి కాలా అజార్ అనేటువంటిది టార్గెట్ పెట్టుకున్నాం నేషనల్ కాలా అజార్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా. ఇట్ ఈజ్ ఆల్సో ఆన్ ట్రాక్. ఇవన్నీ కూడా డిసీజ్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్కి సంబంధించి. మీరు దీంట్లో డైరెక్ట్గా మెయిన్స్లో మీకు వైరల్ డిసీజ్, బ్యాక్టీరియల్ డిసీజ్ ఉన్నాయి కదా, దాంట్లో డైరెక్ట్ ఏదైనా ఒక డిసీజ్కి సంబంధించిన ప్రోగ్రామ్ని కూడా మీరు ఇంక్లూడ్ చేయమని అడగవచ్చు. 2 అడుగుతారు క్వశ్చన్లో ఇట్లా ఉండొచ్చు. what is the causative organism for polio and how it transmits from person to person, and what are the measures so far have taken to control the polio, and has India succeeded in controlling the polio. ఇట్లా ఇవి అడగవచ్చు క్వశ్చన్స్, ఒక ఊహ అంతే. దీంట్లో ఏ డిసీజ్ గురించి అయినా అడగవచ్చు. డైరెక్ట్ ఓన్లీ డిసీజ్ క్యాజెటివ్ ఆర్గానిజం ఏంటిది, ఎట్లా స్ప్రెడ్ అవుతుంది కాకుండా ఈ ప్రోగ్రామ్స్ని కూడా మీకు దాంట్లో క్వశ్చన్లో కలిపి అడిగేటువంటి అవకాశం అయితే ఎక్కువ ఉంది. గతంలో అట్లా జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ గురించి మీరు మరింత సమాచారాన్ని సేకరించుకొని పెట్టుకోవడం అనేటువంటిది అవసరం ఉంటుంది. ప్రతి ముఖ్యమైనటువంటి డిసీజులకు సంబంధించి టీబీ కానీ, నెక్స్ట్ ఎయిడ్స్ కానీ, కాలా అజార్ కానీ, వాటికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పోలియో కానీ మీరు దేంట్లోనైనా అడిగే అవకాశం ఉంది. లేదంటే ఈ ఆన్సర్లో వీటిని ఉపయోగించుకోవచ్చు. మనం ఏదైనా ఆన్సర్లో పోలియోకి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ ఇక్కడ పోలియో ఎరాడికేషన్ ప్రోగ్రామ్ గురించి కూడా మనం దాంట్లో ఆన్సర్లో మనం ఇవ్వచ్చు. ఇచ్చినట్టయితే మనకు దాని మీద పూర్తి అవగాహన ఉందని చెప్పేసి ఎగ్జామినర్ నమ్మి మనకు ఎక్కువ మార్క్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మెయిన్స్, ప్రిలిమ్స్ రెండింటికి మనకు వచ్చేటువంటి ఆర్టికల్. మీకు ఈ సెషన్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ప్రెస్ ది లైక్ బటన్. మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఇంకేమైనా కావాలంటే, మీకు కావాల్సినటువంటి టాపిక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ లీవ్ యువర్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ అండ్ I will try to make a video on that. Thank you for watching.